iOS 19 అనేది త్వరలో రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ మంత్ జూన్ లో యాపిల్ అయితే వాళ్ళ WWDC వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఈవెంట్ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసింది. నెక్స్ట్ మంత్ జూన్ 9 to 13 అని. సో యాపిల్ అయితే దీనిలో చాలా వరకు మేజర్ చేంజెస్ తీసుకురాబోతుంది. ముఖ్యంగా డిజైన్ పరంగా కంప్లీట్ గా డిజైన్ చేంజ్ అయితే మనం చూడొచ్చు. ఐకాన్స్ ఇవైతే సర్కిల్ డిజైన్ లో రావచ్చు, లేదా కొన్ని లీక్స్ అయితే సెమీ సర్కిల్ డిజైన్ లో కూడా అని సజెస్ట్ చేస్తున్నాయి. సో చూద్దాం ముందు ముందు. యాపిల్ అయితే చాలా ఏళ్ళ తర్వాత ఇలాంటి మేజర్ డిజైన్ చేంజెస్ తీసుకురాబోతుంది. సో మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కెమెరా విషయానికి వస్తే యాప్ ని కూడా కంప్లీట్ గా రీడిజైన్ చేశారు. గ్లాస్ లైట్ డిజైన్ చేశారు. చూడడానికి బాగుంది, ఒక ఫ్రెష్ డిజైన్ లాగా ఉంది, మంచి లుక్ ఇస్తుంది. ఈ మేజర్ డిజైన్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాపిల్ మనకి విజన్ OS నుండి అయితే ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇదైతే యాపిల్ ఆల్రెడీ 2 years బ్యాక్ రిలీజ్ చేసింది. దానిలో కూడా సేమ్ OS ఉంది. ఇప్పుడు దాని లాగానే iOS ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారని అందరూ అంటున్నారు. ఇవన్నీ అయితే ఇప్పుడు దాకా కేవలం లీక్స్ మాత్రమే. బట్ 80-90% ఇదే డిజైన్ ఉండొచ్చు అని మనకి ట్రస్టెడ్ సోర్సెస్ అయితే చెప్తున్నాయి లీక్స్ ద్వారా. సో చూద్దాం యాపిల్ మనకి ఏం సర్ప్రైజ్ ఇస్తుందో. మోస్ట్లీ చాలా యాపిల్ ఫస్ట్ పార్టీ యాప్స్ అయితే రీడిజైన్ చేంజెస్ అవుతున్నాయి. అందులో యాపిల్ మ్యూజిక్, సెట్టింగ్స్, ఇంకా మరెన్నో యాప్స్ ఉన్నాయి. ఈ అప్డేట్ కేవలం iOS కి మాత్రమే కాదు, iPadOS లో కూడా చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి. కొన్ని మేజర్ డిజైన్ చేంజెస్ అయితే మనం అందులో కూడా చూడొచ్చు. బట్ ప్రెసెంట్ అయితే నేను iOS గురించి అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. చూద్దాం యాపిల్ మనకి ఎలాంటి డిజైన్ చేంజెస్ అయితే తీసుకొస్తుందో జూన్ 9th రోజు. ఈ iOS 19 అనేది ఓన్లీ ఈ ఫోన్స్ లో మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. కొన్ని OLED డివైస్ అయితే ఇప్పుడు సపోర్ట్ ఆపేశారు. ఇందులో కనుక మీ ఐఫోన్ ఉంటే కింద మీ ఐఫోన్ మోడల్ కమెంట్ చేయండి, చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే iOS 19 గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.